హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాత్రికలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఏ ఈక్వల్ టు 2134 అయితే డెట్ ఏ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారమ్మా. ఏ ఈక్వల్ టు ఏబిసిడి అయితే డెట్ ఏ అనేది ఏమవుతుందంటే ఏడి మైనస్ బీసీ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే 2 అమ్మ, 2 ఇంటూ డి అంటే 4 మైనస్ బి అంటే 1 సి అంటే 3. ఓకే, సో 2 4 8 8 మైనస్ 3 5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఈక్వల్ టు 2 1 3 4 అయినా ఏ ఇన్వర్స్ విలువ అని చెప్పి అడిగారమ్మా. ఏ ఇన్వర్స్ అంటే 1 ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సిఏ అవుతుంది. సో 1 డెట్ ఏ అంటే 2 4 8 8 మైనస్ 3 5 అవుతుందమ్మా. డి అంటే 4 మైనస్ 1 మైనస్ 3, అలాగే ఏ వచ్చేసి 2. సో చూడండి 1/5 ఇంటూ 4 మైనస్ 1 మైనస్ 3 2. చూడండి ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు 0 4 మైనస్ 2 మైనస్ 4 0 8 2 మైనస్ 8 ఎక్స్ ఒక వక్ర సౌష్ఠవ మాత్రిక అయితే ఎక్స్ విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ విలువ అంటే ఈ వికర్ణంలో ఉండవన్నీ కూడా సున్నాలు ఉంటాయి. వికర్ణంలో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ విలువ కూడా 0 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 మైనస్ 3 2 16 ఈక్వల్ టు 4 మైనస్ 3 2 2 పవర్ కే అయినా కే విలువ ఎంత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ సదృశ మూలకాలు సమానం కాబట్టి 16 ఈక్వల్ టు 2 పవర్ కే అవుతుంది. ఇక్కడ 16ని 2 పవర్ 4గా రాయొచ్చు. సో 2 పవర్ కే ఈక్వల్ టు 2 పవర్ 4. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి. కే ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాడ్యులస్ ఆఫ్ 2a 5 6 3 ఈక్వల్ టు 0 అంటే డిటర్మినెంట్ అనేది 0 అయితే ఏ క్యూబ్ విలువ అని చెప్పి అడిగారమ్మా. సో 2a ఇంటూ 3 6a మైనస్ 6 ఇంటూ 5 30 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకేనా, డిటర్మినెంట్ 0 కాబట్టి ఏడి మైనస్ బీసీ 0 అవుతుంది. సో 6a ఈక్వల్ టు 30. సో ఏ ఈక్వల్ టు 30/6 అంటే 5 వస్తుందమ్మా ఏ. కానీ ఇక్కడ ఏ క్యూబ్ అడిగారు. ఏ క్యూబ్ అంటే 5 క్యూబ్, ఇది 125 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 2 3 4 అను మాత్రిక యొక్క సంకలన విలోమం అడిగారు. ఏ అనే మాత్రికకి సంకలన విలోమం మైనస్ ఏ అవుతుంది కాబట్టి -1 -2 -3 -4 అవుతుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు కాస్ థీటా మైనస్ సైన్ థీటా సైన్ థీటా కాస్ థీటా అయినా డెట్ ఏ విలువ అని చెప్పి అడిగారు. డెట్ ఏ అంటే ఏడి మైనస్ బీసీ. సో కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 అమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిటర్మినెంట్ 2 -4 5 d - 2 ఈక్వల్ టు 4 అయితే d ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. సో ఇక్కడ కూడా ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 4కి ఈక్వల్ చేయాలి మనం. ఇక్కడ ఏడి మైనస్ బీసీ 4కి ఈక్వల్ చేయాలి. సో 2 ఇంటూ డి మైనస్ 2 మైనస్ 4 ఇంటూ 5 ఈక్వల్ టు 4 అమ్మ. సో 2d మైనస్ 4 ప్లస్ 20 ఈక్వల్ టు 4. సో 2d ప్లస్ 16 ఈక్వల్ టు 4. 2d ఈక్వల్ టు 4 మైనస్ 16, 2d ఈక్వల్ టు -12, d ఈక్వల్ టు -12/2 అంటే -6 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు 4 x 9 నాకు గుణకార విలోమం లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. సో గుణకార విలోమం లేదు అంటే డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. సో ఏడి మైనస్ బీసీ ఈక్వల్ టు 0. సో 4 ఇంటూ 9 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో 36 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అడిపోతే ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయింది. ఎక్స్ స్క్వేర్ 36 అంటే ఎక్స్ వచ్చేసి √36 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6 వస్తుందమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అయితే ఏ డాష్ మాత్రిక అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రికలోని మూలకాలను కానీ మనం గమనించినట్లయితే దీని యొక్క నిర్ధారకం మనకి 0 వచ్చేలా లేదు.
ఫర్ ఎగ్జాంపుల్ దీని నిర్ధారకం కనుక్కుంటే డెట్ ఏ కనుక్కుంటే కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అనేది 1 వచ్చింది కాబట్టి డెట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇది సాధారణ మాత్రిక అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ చతురస్ర మాత్రిక అయితే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అనున్నది అని చెప్పి ఇచ్చారు. ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే దాన్ని సౌస్టోవ్ మాత్రిక అని చెప్పి అంటాం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు 5AB0 మరియు ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఏ అనేది 5AB0 అది దాని ట్రాన్స్పోజ్కి ఈక్వల్ అంట. అంటే 5BA0 ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలుగాను నిలువు వరుసలు అడ్డు వరుసలుగా మారుస్తాం. చూడమ్మా ఏ ప్లేస్లో బి ఉంది. సో ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బీలు 3వ తరగతి చతురస్ర మాత్రికలు. ఏ సాధారణ మాత్రిక. ఏబి ఈక్వల్ టు 0 అయితే బి ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు ఏ అనే సాధారణ మాత్రిక కాబట్టి ఏబి 0 అవుతుందంటే ఖచ్చితంగా బి అనేది శూన్య మాత్రిక అయి ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 2 3 4 బి 2 4 3 5 అయినా ఏ మైనస్ బి ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. చూడమ్మా ఎక్స్ ఏమవుతుందంటే ఈ మైనస్ బి అటు వెళ్తే ప్లస్ బి అవుతుంది, ప్లస్ ఏ అటు వెళ్తే మైనస్ ఏ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు బి మైనస్ ఏ చేస్తే సరిపోతుంది. సో 2 - 1 1, 4 - 2 2, 3 - 3 0, 5 - 4 1. సో ఏమొస్తుంది 1 2 0 1 వస్తుంది. ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ మైనస్ 2i ఈక్వల్ టు 3 - 1 1 2 అయితే మాత్రిక ఎక్స్ ఎంత అని చెప్పి అడిగారు. సో దాని నుంచి ఎక్స్ అనేది 3 - 1 1 2 అలాగే ఈ -2 ఎటు వెళ్తే +2 అమ్మ దాన్ని 2 0 0 2గా రాసుకోవచ్చు. సో 3 + 2 5 -1 + 0 -1 1 + 0 1 2 + 2 4. సో 5 - 1 1 4 వస్తుంది. ఇది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ అనేది 3/5 మాత్రిక. బి అనేది 2/3 మాత్రిక. అయితే బిఏ తరగతి అన్నారు. చూడండి ఏ అనేది ఏంటమ్మా 3/5, బి మాత్రిక ఏంటి 2/3. బిఏ అన్నారు కాబట్టి చూడండి ఇక్కడ బిలోని నిలువు వరుసల సంఖ్య ఏలోని అడ్డు వరుసల సంఖ్య సమానం కాబట్టి బిఏ ఏమవుతుందంటే ఇది వస్తుందమ్మా 2/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మాత్రిక పరిమాణం 1/3 ఇచ్చారు. బి పరిమాణం 2/1 ఇచ్చారు. బి పరిమాణం 2/1 ఇచ్చారు. బిఏ అడిగారు కాబట్టి బిలో నిలువు వరుసల సంఖ్య ఏలో అడ్డు వరుసల సంఖ్య సమానం కాబట్టి ఇది వ్యవస్థితం అవుతుందమ్మా. సో ఇది 2/3 అవుతుందమ్మా. బిఏ అనేది 2/3 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 - 4 4 1 3 5ల లబ్ధం అడిగారు. సో ఇది వచ్చేసి 1/3, ఇది 3/1 కాబట్టి 1/1 మ్యాట్రిక్ వస్తుంది. 2 × 1 2 ప్లస్ -4 × 3 -12, 4 × 5 20. ఓకేనా. సో 20 + 2 22, 22 - 12 అమ్మా. 22 - 12 అంటే 10 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 2 3 5 6 నిర్ధారకం విలువ అడిగారు. నిర్ధారకం అంటే ఏంటి ఏడి మైనస్ బీసీ చేస్తాం. 2 6s 12 -5 3s వచ్చేసి 15. 12 - 15 అంటే -3 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 - 3 3 2 ఈక్వల్ టు 4 - 3 3 2t అయినా టీ విలువ ఎంత అన్నాడు. ఇక్కడ సదృశ మూలకాలు సమానం. సో 2 = 2t అమ్మ. 2ని 2/1గా రాస్తాం. ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. సో t = 1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్యమైనది ఏది అని చెప్పి ఇచ్చారు. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏ ట్రాన్స్పోజ్ మైనస్ బి ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ని బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్గా రాస్తాం. కానీ ఇక్కడ అదే ఏబి హోల్ ట్రాన్స్పోజ్ని
ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ అని రాశారు. ఇదే అసత్యమైనది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఈక్వల్ టు సైన్ 45 కాస్ 60 అమ్మా. అంటే సైన్ 45 అంటే 1/√2, కాస్ 60 అంటే 1/2. అలాగే బి అనేది కాస్ 45 అంటే 1/√2, కాస్ 90 0, సైన్ 0 0, tan 45 1. ఇది ఏ, ఇది బి. వీటి యొక్క ప్రొడక్ట్ అడిగారు. సో 1/√2 ఇంటూ 1/√2 అంటే 1/2, ప్లస్ 1/2 ఇంటూ 0 0, ప్లస్ 1/√2 ఇంటూ 0 0, ప్లస్ 1/2 వన్స్ 1/2. సో 1/2 ప్లస్ 0 1/2, 0 ప్లస్ 1/2 1/2. సో 1/2 1/2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 2 1 3 మరియు బి 1 2 3 4 5 6 అయితే బిఏ ఈక్వల్ అని చెప్పి అడిగారు. ఇక్కడ బి యొక్క పరిమాణం 2/3 అమ్మ, ఏ యొక్క పరిమాణం 2/2. ఇక్కడ ఈ బిలో నిలువు వరుసల సంఖ్య, ఏలోని అడ్డు వరుసల సంఖ్య సమానం కాదు కాబట్టి బిఏ అనేది వ్యవస్థితం కాదమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 0 -5 4 3 2 7 మాత్రికతో గుణకారం చేయుటకు ఈ క్రింది వాటిలో ఏ మాత్రికతో వీలగును అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి మాత్రిక 2/3 మాత్రిక కాబట్టి మనకి 3 సంథింగ్ ఏదున్నా అది వీలవుతుంది. ఇది 2/2, ఇది 2/3, ఇది 1/3, 3 వీలు కావు. ఇది వచ్చేసి 3/2 కాబట్టి ఆప్షన్ 2లో ఉన్న మాత్రికతో మాత్రమే గుణకారం చేయడానికి వీలవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఒక 3/3 చతురస్ర మాత్రిక డెట్ ఎడ్జాయింట్ ఏ ఈక్వల్ టు 16 అయితే డెట్ ఏ ఈక్వల్ అని చెప్పి అడిగారు. ఇక్కడ 3/3 చతురస్ర మాత్రిక అంటే n వాల్యూ 3 అమ్మ, గుర్తుపెట్టుకోండి. డెట్ ఎడ్జాయింట్ ఏ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే డెట్ ఏ పవర్ n-1 అని చెప్పి రాయొచ్చు. ఓకే, ఇది 16 ఇచ్చారు. డెట్ ఏ పవర్ n-1 అంటే 3-1. సో ఇక్కడ డెట్ ఏని మనం ఎలా రాసుకోవచ్చు, 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇది డెట్ ఏ స్క్వేర్. డెట్ ఏ అనేది +or-4 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ బి 1 6 10, బి 5 a మైనస్ బి 6 10 మరియు ఏ ఈక్వల్ టు బి అయితే a² + b² అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ సదృశ మూలకాలను సమానం చేస్తే a ప్లస్ బి ప్లేస్లో 5 ఉందమ్మా, ఏ ఈక్వల్ టు బి కాబట్టి. అలాగే ఏ మైనస్ బి ప్లేస్లో 1 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2a 6 అవుతుంది. అంటే ఏ వచ్చే 6/2 3 వస్తుందమ్మా. ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 + b = 5, b వచ్చేసి 2 వస్తుంది. సో ఇక్కడ a² + b² అడిగారు. అంటే 3² + 2² అమ్మా, 9 + 4 13 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x + y x - y 2x + 3y 3x - y ఈక్వల్ టు 2 0 a b అయినా x, y విలువలు వరుసగా అని చెప్పి ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చాడమ్మా. యాక్చువల్గా ఈ బ్రాకెట్ అనేది ఇక్కడ ఉండదు, ఆప్షన్స్లో కూడా ఉండదమ్మా బ్రాకెట్ అనేది. ఓకేనా, x, y విలువలు వరుసగా అన్నాడు. మాత్రికల లోపల కామాలు అనేవి ఉండవు కాబట్టి ఇక్కడ ఉండవు, అక్కడ కామాలు ఉండవు. సరే, ఇప్పుడు మనం x + y ప్లేస్లో 2 ఉంది, x - y ప్లేస్లో 0 ఉందమ్మా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 2x2 అంటే x అనేది 1 అవుతుంది. x 1 అయితే y కూడా 1 అవుతుంది, ఎందుకంటే 1 + y = 2 కాబట్టి y 2 - 1 అంటే y కూడా 1 వస్తుంది. సో 1, 1 అనేది కరెక్ట్. ఆప్షన్ 1లో 1, 1 ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x - 3 2y - 8 2 + 2 6 = 5 2 - 2 a - 4 అయితే x - y + z - a విలువ అన్నారు. x - 3 ప్లేస్లో 5 ఉందమ్మా. సో x = 5 + 3 అంటే 8 వస్తుంది. అలాగే 2y - 8 = 2. సో 2y = 2 + 8 అంటే 2y 10 అవుతుంది. దాని నుంచి y అనేది 5 వస్తుంది. నెక్స్ట్ z + 2 = -2, z = -2 - 2 -4 వస్తుంది. a - 4 = 6, a = 6 + 4 10 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామమ్మా. x అంటే 8 మైనస్ y అంటే 5 ప్లస్ z అంటే -4 మైనస్ a అంటే 10. సో 8 - 19 -11 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఏ ఈక్వల్ టు 1/2 3 -2 6 0 -5 7 2 -1/2 అయితే ట్రాన్స్ ఏ అంటే మాత్రికా జాడ కనుక్కోమన్నాడు. మాత్రికా జాడ అంటే ఈ ప్రధాన వికర్ణంలో ఉన్న మూలకాల్ని కలపాలన్నమాట. అంటే 1/2 + 0 -1/2 ఈ మొత్తం ఏమవుతుందంటే 0 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు 1 2 3 0 -1 2 4 6 -4 అయినా ఏ యొక్క జాడ లేదా ట్రాన్స్ ఏ అని చెప్పి అడిగారు. సేమ్ అమ్మ ఇది కూడా 1 -1 -4 సో 1 -5 -4 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు 2 3 -1 4 1 5 అయినా ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అన్నారు. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అనేది ఏకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏముందో అదే రైట్ అవుతుందమ్మా. 2 3 -1 4 1 5 ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ 2 -1 4 3 బి -1 1 2 -4 అయితే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అన్నారు. ఫస్ట్ మనం ఏ ప్లస్ బి కనుక్కుందాం. 2 -1 1 -1 + 1 0 4 + 2 6 3 -4 -1 ఓకేనా. దీనికి హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందంటే 1 0 6 -1 1 6 0 -1 ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1 0 0 -1 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 4 2 5 అయినా ఏ విలువ అన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ఏమైందో చూడమ్మా. ఈ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. 1 + 3 4 0 + 4 4 నెక్స్ట్ వచ్చేసి 0 + 2 2 -1 + 5 4 ఓకేనా. 2a అనేది ఆ విధంగా ఉంది. సో ఏ ఏమైంది 4/22 4/22 2/2 1 4/2 2 2 2 1 2 2 2 1 2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ -1 2 -2 1 బి 3 4 2 -1 మరియు ఏ ప్లస్ 2x = b అయితే x విలువ అన్నారు. సో 2x = b - a అవుతుంది. సో 2x కనుక్కుందాం. b - a అంటే 3 -1 + 1 అంటే 4 అవుతుంది. 4 - 2 2 అవుతుంది. 2 -2 + 2 అవుతుంది కాబట్టి 4 -1 -1 -2 వస్తుంది. సో x = ఇది 2x కదా. x అంటే 4/2 2 2/2 1 4/2 2 -2/2 అంటే -1 సో 2 1 2 -1 వస్తుంది. 2 1 2 -1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు 2 3 3 5 అయితే ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ అన్నారు. సో ఫస్ట్ మనం ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. 1/AD ఏడి అంటే 10 అమ్మ మైనస్ బీసీ 3 3s 9 ఇంటూ డి అంటే 5 -3 -3 2 అవుతుంది. డి - బి - సిఏ సో 10 - 9 1 కాబట్టి ఏ ప్లస్ ఏ ఇన్వర్స్ చేద్దాం. ఇది మొత్తం 1 అయిపోతుంది. సో 2 + 5 7 3 - 3 0 3 - 3 0 5 + 2 7 సో ఇక్కడ 7 కామన్ చేస్తే 1 0 0 1 సో 7i వస్తుందమ్మా. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ ఈక్వల్ టు 2 4 -3 7 మరియు బి ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అయితే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే బి వస్తుందమ్మా. అంటే 2 -3 4 7 ఇది వచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఏంటమ్మా ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అనేది బీకి ఈక్వల్. ఏ ట్రాన్స్పోజ్ అనేది దేనికి ఈక్వల్ అమ్మా బీకి ఈక్వల్. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ రాసాం. మరి బి ట్రాన్స్పోజ్ రావాలంటే ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ అనేది బీకి ఈక్వల్. బి ట్రాన్స్పోజ్ రావాలంటే హోల్ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమైంది ఏ అంటే ఏ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్. కాబట్టి ఇచ్చింది రాసేసుకోవటం. 2 4 -3 7 ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 + 2 4 -3 + 4 1 4 - 3 1 ఇక్కడ ఇదేంటమ్మా 7 కదా. 7 + 7 14
సో 4 1 1 14 ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ఈక్వల్ టు 2 1 3 4 5 6 మరియు ఏ మైనస్ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు 2 3 3 7 6 2 అయిన మాత్రిక ఏ ఈక్వల్ టు అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఫస్ట్ దానికి హోల్ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏమవుతుంది, అడ్డు వరుసలు నిలువు వరుసలు అవుతాయి, నిలువు వరుసలు అడ్డు వరుసలు అవుతాయి. సో 2 3 5 1 4 6 ఇలా వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ ఇది అవుతుందమ్మా. అలాగే ఇంకోటి ఏంటి, ఏ మైనస్ బి ట్రాన్స్పోజ్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అదేంటమ్మా 2 3 3 7 6 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2a ఈక్వల్ టు 2 + 2 4 3 + 3 6 5 + 3 8 1 + 7 8 4 + 6 10 6 + 2 8 2a అంత కాబట్టి ఏ అనేది అన్నిటిని 2తో డివిజన్ చేయాలి. 4/2 2 6/2 3 8/2 4 8/2 4 10/2 5 8/2 4 2 3 4 4 5 4 ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1301 బి 1213 సి 1002 అయినా ఏ ఇంటూ బి ప్లస్ సి అన్నారు. సో బి ప్లస్ సి ఈక్వల్ టు కనుక్కుందామమ్మా. 1 + 1 2 2 + 0 2 1 + 0 1 3 + 2 5. సో ఏ ఇంటూ బి ప్లస్ సి అన్నాడు. సో ఏ అంటే 1301, ఇది వచ్చేసి 2215. వీటిని మల్టిప్లై చేద్దామమ్మా. ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే 1 × 2 2 + 3 1s 3 1 × 2 2 + 3 5s 15 0 2s 0 + 1 1s 1 0 2s 0 + 1 × 5 5. సో 2 + 3 5 2 + 15 17 0 + 1 1 0 + 5 5 5 17 1 5 ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 - 1 3 - 2 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1001 అయితే ఎక్స్ విలువ అన్నారు. సో ఇచ్చినటువంటి మాత్రిక నిర్ధారకం కావాలంటే ఎక్స్ బదులు ఎంత ఉండాలి, ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 2 తీసుకుందాం. అంటే ఇది ఏ అనుకుంటే ఏ స్క్వేర్ అంటే ఏమైంది, ఏ ఇంటూ ఏ అయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 2 - 1 3 - 2 మళ్ళీ సేమ్ అదే రాద్దాం. 2 - 1 3 - 2 మల్టిప్లై చేస్తే 2 2s 4 -1 × 3 -3. నెక్స్ట్ 2 × -1 -2 -1 × -2 +2. నెక్స్ట్ 3 × 2 6 -6. నెక్స్ట్ 3 × -1 -3 -2 × -2 +4. సో 4 - 3 అంటే 1 0 0 1. సో ఇది ఐ వచ్చిందమ్మా. అంటే ఎక్స్ బదులు ఎంతమ్మా, 2నే కదా, దీన్ని స్క్వేర్ చేస్తేనే కదా ఐ వచ్చింది. కాబట్టి ఆప్షన్ 1 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ ప్లస్ 2b ఈక్వల్ టు 1 2 0 6 - 3 3 -5 3 1 2a - b అనేది 2 - 1 5 2 - 1 6 0 1 2 ఇలా ఇచ్చి ట్రాన్స్ ఏ మైనస్ ట్రాన్స్ బి అని చెప్పి అడిగారమ్మా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఏదో ఒక దాన్ని మనం సమానం చేసుకోవాలి. ఇక్కడ ఏ ప్లస్ 2b ఉంది, ఇదేమో 2a మైనస్ b ఉంది. కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 4a - 2b అవుతుంది. సో అప్పుడు 4 - 2 10 4 - 2 తర్వాత 2 6s 12 2 0s 0 2 1s 2 2 2s 4. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ 2b మైనస్ 2b క్యాన్సిల్ అయిపోయి ఏ ప్లస్ 4a అంటే 5a అవుతుంది. 5a ఏమైందో చూడండి, 1 + 4 5. ఓకేనా, ఈ జాడలోకి కనుక్కుంటే చాలు. -1 + 4 ఎంతమ్మా 5 -3 - 2 ఎంత వస్తుందమ్మా -5. తర్వాత 1 + 4 5. సో ఇక్కడ ఈ 5a యొక్క జాడ అంటే ట్రాన్స్ ఆఫ్ 5a, ట్రాన్స్ ఆఫ్ 5a కనుక్కుంటే సరిపోతుంది. ఇవి రెండు 0 అయిపోతాయి, 5 వస్తుంది. అంటే 5 ఇంటూ ట్రాన్స్ ఏ అనేది 5 అయిందమ్మా. అంటే ట్రాన్స్ ఏ వచ్చేసి 5/5 అంటే ఎంత వస్తుందమ్మా 1 వచ్చింది. ట్రాన్స్ ఏ 1 వస్తుంది. అలాగే ఇందాక వేటిని ఈక్వల్ చేసాం, బీల్ని ఈక్వల్ చేసాం.
అలాగే ఏలను కూడా ఈక్వల్ చేస్తే ట్రాన్స్ బి వస్తుందమ్మా. ఆ ట్రాన్స్ బి ఎంత వస్తుంది అంటే ఏస్ని ఈక్వల్ చేస్తే -1 వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ ఏ మైనస్ ట్రాన్స్ బి అన్నారు అంటే 1 మైనస్ ఆఫ్ -1 1 + 1 2 అవుతుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 140 - 1 బి 2m0 - ఆఫ్ మరియు ఏబి ఈక్వల్ టు బిఏ అయితే ఎం వాల్యూ అడిగారు. ఏబి చేద్దామమ్మా. ఇక్కడ మనకి ఎం వచ్చినవి ఈక్వల్ చేసుకుంటే సరిపోయిద్ది. సో మొత్తం మల్టిప్లై చేద్దాం. ఏబి అంటే 1 × 2 2 + 4 × 0 0 2 + 0. నెక్స్ట్ 1 × m + 4 × -ఆఫ్ అంటే -2 అవుతుంది. ఓకేనా, ఇది ఒక్కటి సరిపోతుందమ్మా. అలాగే ఇక్కడ కూడా ఎం వచ్చేది చూసుకుందాం. బిఏ అంటే 2 × బిఏ అంటే ఫస్ట్ బి రాసుకోవాలి, తర్వాత ఏ 140 - 1. సో 2 × 1 2 ప్లస్ m × 0 0 2 ఓకే ఇది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ 2 × 4 8 ప్లస్ m × -1 -8. సో m - 2 = 8 - m. సో m + m = 8 + 2 2m = 10 2 1s 2 5s m అనేది 5 అవుతుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 2 3 4 బి XY 1 0 మరియు ఏబి 5 2 13 6 అయినా x + y అని చెప్పి అడిగారు. సో ఏబి చేద్దాం ముందు. ఏబి ఏమొస్తుందంటే 1 × x x ప్లస్ 2 × 1 2 అలాగే 1 × y y ప్లస్ 2 × 0 0 అలాగే 3 × x 3x ప్లస్ 4 × 1 4 అలాగే 3 × y 3y ప్లస్ 4 × 0 0. ఓకేనా, ఇవి 5 2 13 6కి ఈక్వల్ చేయాలి. సో x + 2 ప్లేస్లో 5 ఉంది. సో x = 5 - 2 అంటే 3 వస్తుంది. అలాగే y ప్లేస్లో 2 ఉందమ్మా. సో ఇక్కడ x + y అడిగారు. x ఏమో 3 వచ్చింది, y ఏమో 2 వచ్చింది. సో x + y అంటే 3 + 2 ఎంత వస్తుందమ్మా 5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ 1 3 0 1 2 -1 = p - 1 అయితే p విలువ అడిగారు. సో ఇక్కడ మొదటి అడ్డు వరుసతో వరకు చేస్తే సరిపోతుంది. 1 × 2 2 ప్లస్ 3 × -1 -3 = p అవుతుంది. సో -1 = p అంటే p వాల్యూ -1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a³ = aia nవ తరగతి వికర్ణ మాత్రికల సంఖ్య అని చెప్పి అడిగారు. సో గుర్తుపెట్టుకోండి, a⁴x = a అయ్యే nవ తరగతి మాత్రిక వికర్ణాల సంఖ్య ఏమవుతుందంటే x⁴n అవుతుంది. ఇక్కడ a⁴x x ప్లేస్లో 3 ఉంది, 3 nవ తరగతి కాబట్టి n 3n అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a = x 1 1 0 a² తత్సమ మాత్రిక అయితే x = అన్నారు. సో a² అనేది తత్సమ మాత్రిక అంటే x1 1 0 ఇంటూ x1 1 0. ఓకేనా, ఇప్పుడు x అనేది ఏమైందని అడిగారు. చూడండి, x × x x² ప్లస్ 1 × 1 1 x × 1 x ప్లస్ 1 × 0 0 తర్వాత 1 × x x ప్లస్ 0 × 1 0 1 × 1 1 ప్లస్ 0 × 0 0. సో ఇది దేనికి ఈక్వల్ 1 0 0 1కి ఈక్వల్. కాబట్టి చూడండి, x ప్లస్ 0 అంటే ఏంటమ్మా x, కాబట్టి x = ఎంత అవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ 0 అనేది ఎక్కడుందమ్మా ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 -2 3 4 మరియు f(x) = x² - 2x అయినా f(a) అని చెప్పి అడిగారమ్మా. f(a) అంటే ఏమైంది a² - 2a అవుతుంది. ఫస్ట్ a² కనుక్కుందాం. 1 -2 3 4 ఇంటూ 1 -2 3 4 అమ్మా. సో 1 × 1 1 -6 1 × -2 -2 -8 3 × 1 3 ప్లస్ 4 3s 12 అమ్మా. 3 × -2 -6 4 4s 16. ఓకే, ఇది a² అమ్మా. -2a 2 × 1 2 2 × -2 -4 3 × 2 6 4 × 2 8. ఓకేనా, 1 - 6 ఎంత -5 -5 -2 -7 -2 -8 -10 -10 + 4 -6
తర్వాత 15 మైనస్ 6 9 అవుతుంది. ఇక్కడ 16 మైనస్ 6 అంటే 10, 10 మైనస్ 8 అంటే 2. సో ఏమొస్తుంది చూడమ్మా, -7 -6 9 2. ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి అనే మాత్రిక 1 1 0 1తో వినిమయం అయితే అన్నాడు. అంటే వినిమయం అంటే ఏంటి, ఏబి ఈక్వల్ టు బిఏ అవ్వాలి. అంటే వీటి యొక్క లబ్ధం అంటే ఏబిసిడి ఇంటూ 1101 ఈక్వల్ టు 1101 ఇంటూ ఏబిసిడి అనమాట. ఇలా ఉంది. సో ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి ఇంటూ 0 0, ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి ఇంటూ 1 బి, సి ఇంటూ 1 సి ప్లస్ 0 డి ఇంటూ 0 0, సి ఇంటూ 1 సి ప్లస్ డి ఇంటూ 1 డి ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ సి సి, 1 ఇంటూ బి ప్లస్ 1 ఇంటూ డి 0 ఇంటూ ఏ 0 ప్లస్ 1 ఇంటూ సి 0 ఇంటూ బి 0 ప్లస్ 1 ఇంటూ డి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే ఏ క్యాన్సిల్ అయితే సి అనేది 0 అవుతుందమ్మా. సి 0తో ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. అలాగే మనము డి ఈక్వల్ టు ఏ కూడా వస్తుంది. చూడండి, బి ప్లస్ డి ఈక్వల్ టు ఏ ప్లస్ బి చేయండి. ఈ బి క్యాన్సిల్ అయితే డి ఈక్వల్ టు ఏ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ వన్, ఏ -2 1 0 3 4 -5, బి 1 2 4 3 -1 5 అయినా ఏ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అన్నారు. ఏ అంటే -2 1 0 3 4 -5 ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు అవుతాయి, నిలువు వరుసలు అడ్డు వరుసలు అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే -2 + 1 -1, 1 + 4 5, 0 + -1 -1, 3 + 2 5, 4 + 3 7, -5 + 5 0. సో -1 5 -1 5 7 0. చూడండి ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఒక చతురస్ర మాత్రిక a² - 4a - 5y = 0ని తృప్తిపరిచే ఏ ఇన్వర్స్ మాత్రిక అని చెప్పి అడిగారు. సో చూడమ్మా, a² - 4a = -5a, i అటు పోతే +5y అవుతుంది. సో ఇక్కడ ఏ కామన్ చేద్దాం, a - 4i అవుతుంది ఈక్వల్ టు 5y. సో a - 4i = ఈ ఏ అటు వెళ్తే 1/a ఇంటూ 5i అవుతుంది. సో ఇక్కడ 1/a అంటే ఏ ఇన్వర్స్ అమ్మ. సో a - 4i ఇంటూ ఈ 5 ఇటు వస్తే 1/5 ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది. సో 1/5 ఇంటూ a - 4i ఇది ఎక్కడుంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీకామా క్యూలు 2/2 మాత్రికలు. కింది ప్రవచనాలను తీసుకుందాం. ఫస్ట్ వన్, పీక్యూ = 0 అయితే p = 0 లేదా q = 0. సెకండ్ వన్, pq = I2, దట్ ఇంప్లైస్ p = q ఇన్వర్స్. థర్డ్ వన్, p + q² = p² + 2pq + q² అని చెప్పి ఇచ్చారు. అయితే వీటిలో సత్యం ఏంటి అసత్యం ఏంటి అని చెప్పి అడిగారమ్మా. ఇక్కడ pq = 0 అయినప్పుడు ఒకటి 0 అయితే రెండోది 0 కావాల్సిన అవసరం లేదు. కాబట్టి 1 అనేది అసత్యం అవుతుందమ్మా. అలాగే pq = యూనిట్ మ్యాట్రిక్ అయితే p అనేది q ఇన్వర్స్ అవుతుంది, ఇది సత్యం అవుతుందమ్మా. నెక్స్ట్ p + q² అంటే p² + pq + qp + q². ఇక్కడ 2pq అని ఇచ్చాడు. pq qp అనేది ఈక్వల్ కావమ్మా, కాబట్టి ఇది కూడా అసత్యమే. కాబట్టి 1 3 అసత్యం, 2 అనేది సత్యం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a + ib c + id - c + id a - ib మరియు a² + b² + c² + d² = i అయితే ఏకి విలోమ మాత్రిక ఏంటి అని చెప్పి అడిగారు. విలోమ మాత్రిక అంటే ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. చూడమ్మా, ఫస్ట్ మనం డెట్ ఏ కనుక్కుందాం. డెట్ ఏ అంటే AD - BC అంటే a + b ఇంటూ a - b, a² - i² b² అవుతుంది, మైనస్ c + id ఇంటూ, ఓకే ఇంకొక మైనస్ కామన్ చేస్తే, ఓకే మైనస్ కామన్ చేస్తే c - id అవుతుంది. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అవుతుందమ్మా. సో a² - i² b² ప్లస్ c² - i² d² అవుతుంది.
ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 కాబట్టి ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇవంతా కూడా ఐకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. ఏ ఇన్వర్స్ అంటే 1/det ఇంటూ డి అంటే ఏ మైనస్ ఐబి మైనస్ బి అంటే మైనస్ సి మైనస్ ఐడి, అలాగే మైనస్ సి అంటే సి మైనస్ ఐడి, తర్వాత డి అంటే ఇక్కడ ఏ వస్తుందమ్మా డి మైనస్ బి మైనస్ సి ఏ వస్తుంది. సో ఏ ప్లస్ ఐబి. ఓకే, ఇదేంటమ్మా ఐ కాబట్టి ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకుంటాం. ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. ఇది ఎక్కడుందో చూద్దాం. ఆప్షన్ 3లో ఉంచోండి. ఏ మైనస్ ఐబి మైనస్ సి మైనస్ ఐడి సి మైనస్ ఐడి ఏ ప్లస్ ఐబి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ ఒక 2/2 చతురస్ర మాత్రిక ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయ్యే విధంగా ఏ వ్యవస్థితమైతే ఏ స్క్వేర్ అన్నాడు. చూడమ్మా, ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అవుతుంది అన్నాడు. ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అయ్యింది అంటే ఏ ఈక్వల్ టు ఐ అని అర్థం. కాబట్టి ఏ స్క్వేర్ కనుక్కోమన్నాడు కాబట్టి ఐ స్క్వేర్ కనుక్కోవాలి. ఐ స్క్వేర్ అనేది ఐ అవుతుందమ్మా. కాబట్టి 1001 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1001 అయితే ఏ పవర్ 4 విలువ అన్నాడు. ఓకేనా, ఏ పవర్ 4 ఈక్వల్ టు ఐ పవర్ 4 అమ్మా. ఐ పవర్ 4 ఐ అవుతుంది. ఐ అంటే 1001. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, P2613 PQ0000 అయితే క్యూ విలువ అన్నాడు. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్తో మల్టిప్లై చేద్దాం. 2613. నెక్స్ట్ ఆప్షన్ చూడండి 3 - 6 - 1 2. ఓకేనా, ఇచ్చిన ఆప్షన్ చూడండి 3 - 6 - 1 2. ఓకేనా, వీటిని మల్టిప్లై చేద్దాం. 2 × 3 6, 6 × -1 -6, 2 × -6 -12, 6 × 2 +12, 1 × 3 3 ప్లస్ 3 × -1 -3, 1 × -6 -6 ప్లస్ 3 × 2 +6. ఓకే, 0 0 0 అన్ని జీరోస్ వచ్చినాయి కాబట్టి ఇదే కరెక్ట్ అమ్మా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 2 - 1 -1 2 బి 3 - 2 -2 3 అయితే క్రింది వాటిలో ఏది సత్యం అన్నాడు. చూడమ్మా, ఫస్ట్ మనం ఏ మైనస్ బి కనుక్కుందాం. ఏ మైనస్ బి చేస్తే 2 - 3 -1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకేనా, 1 వస్తుంది. -1 + 2 1 వస్తుంది. 2 - 3 -1. చూడండి, ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ చేసినా మళ్ళీ ఇదే వస్తుంది. ఎందుకంటే వికర్ణంలో లేని మూలకాలు అనేవి సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇది రైటేనమ్మా. నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్. అలాగే ఇప్పుడు బి మైనస్ ఏ కనుక్కుందాం. బి మైనస్ ఏ చేద్దాం. 3 - 2 1 అవుతుంది. ఓకేనా, -2 + 1 -1 వస్తుంది. తర్వాత -2 + 1 -1 వస్తుంది. 3 - 2 1 వస్తుంది. ఓకేనా, బి మైనస్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఇవే మారుతాయి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ మైనస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ హోల్ ట్రాన్స్పోజ్ అని ఇచ్చాడు. కాబట్టి ఇదే అసత్యం అమ్మ. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఏ ఈక్వల్ టు 2435 బి ఈక్వల్ టు YX65 అయితే ఏబి 6431 అయితే XY విలువలు అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఏబి మల్టిప్లై చేద్దాం. 2 × y 2y ప్లస్ 4 × 6 24, అలాగే 2 × x 2x ప్లస్ 4 × 5 20. చూడమ్మా, ఈ ఏబిలో మొదటి ఏమున్నాయి 6 4 ఉన్నాయి. ఓకేనా, కాబట్టి మిగతాయి కనుక్కోవాల్సిన అవసరం లేదు. 2y + 24 6 అవుతుంది. 2y = 6 - 24, 2y = -18, 2 9s అమ్మా. సో y అనేది -9 అవుతుంది. 2x + 20 = 4, 2x = 4 - 20, 2x = -16, 2 1s 2 8s అమ్మా. x వచ్చేసి -8. సో -8, -9 అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 - 1 2 - 1 బి ఏ 1 బి -1 మరియు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A² + B² అయితే ఏ కామా బి విలువ అని చెప్పి అడిగారు. చూడండి, ఏ కామా బి విలువలు ఏమవుతాయో తెలుసుకుందాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం A + B హోల్ స్క్వేర్ చేద్దాం. ముందు అసలు A + B కనుక్కుందాం.
ఏ ప్లస్ బి ఏమవుతుంది 1 ప్లస్ ఏ, -1 + 1 0, 2 ప్లస్ బి, -1 -2 అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేద్దాం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేయాలంటే దీన్ని ఇంకోసారి రాయాలి. ఓకేనా, 1 ప్లస్ ఏ 0, 2 ప్లస్ బి -2, 1 ప్లస్ ఏ ఇంటూ 1 ప్లస్ ఏ 1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0, నెక్స్ట్ 1 ప్లస్ ఏ ఇంటూ 0 0, నెక్స్ట్ ఇది 0, 2 ప్లస్ బి ఇంటూ 1 ప్లస్ ఏ -2 ఇంటూ 2 ప్లస్ బి -2 ఇంటూ -2 ప్లస్ 4 అవుతుంది. సో ఇక్కడ 1 ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో 0 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏ స్క్వేర్ కనుక్కుందాం. ఏ స్క్వేర్ కనుక్కుంటే చూడమ్మా, ఏ స్క్వేర్ కనుక్కుందాం. 1 -1 2 -1, అలాగే ఇటు కూడా సేమ్ అదే రాయండి. 1 -1 2 -1, 1 ఇంటూ 1 1, -1 ఇంటూ 2 -2, 1 ఇంటూ -1 -1, -1 ఇంటూ -1 +1. సో 2 ఇంటూ 1 2 -2, 2 ఇంటూ -1 -2, -1 ఇంటూ -1 +1. సో టోటల్గా -1 0 0 -1 వస్తుంది. ఇది ఏ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ బి స్క్వేర్ కనుక్కుందాం. బి స్క్వేర్ వచ్చేసి a1b -1 ఇంటూ a1b -1, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి అవుతుంది. అలాగే ఏ ఇంటూ 1 ఏ -1 అవుతుంది. ఏ ఇంటూ 1 ఏ 1 ఇంటూ -1 -1, నెక్స్ట్ బి ఇంటూ ఏబి మైనస్ బి, తర్వాత బి ఇంటూ 1 బి -1 ఇంటూ -1 +1. కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేస్తే ఇవి అలాగే ఉంచండి, ఇవి రెండు యాడ్ చేయండి చాలు. ఏ -1 + 0 ఏ -1, బి +1 -1 బి. ఓకే, ఇప్పుడు ఈ వీటికి ఈక్వల్ చేయండి. ఇది ఎంత ఉంది 0, ఇది 4 ఉంది. సో ఏ -1 0 అంటే ఏ 1 వస్తుంది. అలాగే ఇక్కడ బి ఉందమ్మా, ఇక్కడ వచ్చేసి 4 ఉంది. సో బి = 4, a1 b4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 2 -2 -2 5, బి √2 0 -√2 √3 అయినా బి ఇంటూ బి ట్రాన్స్పోజ్ అన్నారు. బి అంటే ఇచ్చిందమ్మా, బి ట్రాన్స్పోజ్ అంటే ఇక్కడ అడ్డు వరుసలు నిలువు వరుసలుగాను, నిలువు వరుసలను అడ్డు వరుసలుగా మార్చేద్దాం. ఈ విధంగా వస్తుంది. బి ఇంటూ బి ట్రాన్స్పోజ్ అన్నాడు. సో బి ఇంటూ బి ట్రాన్స్పోజ్ అంటే బి ఇంటూ బి ట్రాన్స్పోజ్ కనుక్కోవాలమ్మా. బి వచ్చేసి √2 0 -√2 √3. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. √2 ఇంటూ √2 2 అవుతుంది. 0 ఇంటూ 0 0, అది తీసేయండి అమ్మా. √2 ఇంటూ -√2 -2 ప్లస్ 0 ఇంటూ √3 0, కాబట్టి ఇక్కడ -2 వస్తుంది. తర్వాత -√2 ఇంటూ √2 -2 వస్తుంది, ప్లస్ √3 ఇంటూ 0 0, -√2 ఇంటూ -√2 2 అవుతుంది, ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది. 2 -2 -2 5 అనమాట. ఇది ఏకి ఈక్వల్ అమ్మా. సో ఏ వస్తుంది బి ఇంటూ బి ట్రాన్స్పోజ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ 1 2 3 4, బి 0 1 1 0 అయినా కేఏ ప్లస్ కేబి విలువ అని చెప్పి అడిగారు. సో ఫస్ట్ మనం ఇందులోంచి కే కామన్ చేద్దాం. ఏ ప్లస్ బి అవుతుంది. కే ఇంటూ ఏ ప్లస్ బి అంటే 1 + 0 1, 2 + 1 3, 3 + 1 4, 4 + 0 4. సో కేతో మల్టిప్లై చేయండి. 1k 3k 4k 4k. ఇది ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ = a3 1 2, బి 2 -1, సి 5 0. ఏబి = సి అయితే ఏ వాల్యూ అని అడిగారు. సో ఫస్ట్ ఏబిని మల్టిప్లై చేద్దాం. ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస చేసేయండి చాలు. ఏ ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ -1 ఎంతమ్మా, ఏబిసికి కదా ఈక్వల్. ఇక్కడ మొదటిది ఏముంది 5. సో 2a - 3 = 5, 2a = 5 + 3, 2a = 8, 2 1s 2 4s, ఏ అనేది 4 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ = -2 1 3 -1, బి = 2 0 5 -3 అయితే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ అన్నాడు. ఫస్ట్ మనం బి ఇన్వర్స్ కనుక్కుందాం. బి ఇన్వర్స్ అంటే 1/AD - BC అమ్మ. 2 ఇంటూ -3 -6 అవుతుంది, ప్లస్ 0 ఇంటూ 5 0. ఓకేనా, ఇంటూ డి అంటే -3 0 -5 2 అనమాట. ఈ విధంగా వస్తుంది. సో -3/6 అంటే 1/2, 0/ఎనీథింగ్ 0, ఇది 5/6 అవుతుంది. 2/-6 అంటే
-1/3 అవుతుంది. ఇది బి ఇన్వర్స్ అమ్మ. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. ఏ ఇన్వర్స్ అంటే 1/-2 × -1 2 -3 × 1 -3 ఇంటూ డి అంటే -1 -b -1 -c -3 a -2 ఇక్కడ -1 వస్తుంది. మైనస్తో మల్టిప్లై చేస్తే 1 1 3 2 అవుతుంది. సో ఇప్పుడు మనం బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ కనుక్కుందాం. బి ఇన్వర్స్ అంటే 1/2 0 5/6 -1/3 ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే 1 1 3 2 అవుతుంది. సో 1/2 × 1 1/2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 1/2 × 1 1/2 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 5/6 × 1 5/6 -1/3 × 3 -1 5/6 × 1 5/6 -1/3 × 2 -2/3. సో 1/2 ప్లస్ 0 అంటే 1/2 1/2 5 - 6 అంటే -1 -1/6 ఇక్కడ వచ్చేసి 5 - 4/6 అంటే 1/6 వస్తుంది. సో 1/2 1/2 -1/6 1/6. చూడండి ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.